హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ పబ్లు. సో గైస్, ఈరోజు అయితే మన పెద్దపాదం అయితే ఇది అయితే థర్డ్ డే అనమాట. సో మనం నైట్ అయితే మనం డే 2లో అయితే ఇక్కడైతే స్టే అయితే చేశాను అయితే చెప్పాను. ఇది మన పాత వీడియోలో అయితే ఉంటుంది. సో మనకు వీడియోలు చాలా లేట్గా అయితే నేను అప్లోడ్ అయితే చేస్తున్నా గైస్, కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల. సో మనం డే 3లో అయితే ఇప్పుడు మళ్ళీ మనం పెద్దపాదెం నడక దారిలో నుండి అయితే మళ్ళీ అయితే వెళ్తున్నాం. సో ఇది ఈ వీడియో ఎవరైనా అర్థం కావాలంటే మన ప్రీవియస్ వీడియో డే 1 అయితే చూడండి గైస్, మీకైతే అర్థమైతే అవుతుంది. సో మనం నైట్ అయితే ఇక్కడ నుండి అయితే స్టే అయితే చేసాం. సో ఇక్కడ నుండి అయితే మనం ఇప్పుడైతే మళ్ళీ శబరిమలకి అయితే మళ్ళీ కాలినడకతో అయితే అయిపోయాయి అనమాట. సో వెళ్ళే దారిలో మాత్రం ఇలా వ్యూస్ అయితే ఇలా అయితే ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి టెంట్స్ అయితే ఉంటాయి. మనం అక్కడైతే స్టే అయితే చేయొచ్చు. వాళ్ళకి నైట్ ఇంత అని మాట్లాడుకోవచ్చు మనమైతే. సో అది మనం బార్గెనింగ్ స్కిల్స్ బట్టి అయితే ఉంటుంది అనమాట. సో అక్కడక్కడ ఇలాంటి బోర్డ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ టెంట్స్ అయితే ఉన్నాయి కదా, ఇలాంటి టెంట్స్ కింద అయితే మేము నైట్ అయితే ఇక్కడే అయితే మేమైతే స్టే అయితే చేసాం కదా. మనకు పెద్దపాలెంలో అయితే ఇంకా మనకు ఇదైతే డే 3. సో మన స్వాములు అందరూ అయితే అయ్యప్ప స్వామి నామాలు తలుచుకుంటూ అయితే మనం కొండ అయితే ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం గైస్. సో ఇక్కడ మనం వెళ్ళే దారిలో అయితే ఇలాంటి బోర్డ్స్ అయితే ఉంటాయి. మనం ఎక్కడి దాకా వెళ్ళామని అక్కడ వెళ్ళే ఆ కొండ యొక్క పేరు అయితే అక్కడ ఉంటుంది అనమాట, దాన్ని కొండ యొక్క నేమ్ అయితే. సో మనమైతే భయపడాల్సిన పని లేదు. మనతో పాటు వందలాది మంది స్వాములు అయితే వెళ్తూనే ఉంటారు. సో రిటర్న్ అయితే మనకి ఎదురైతే ఎవరు రారు, అందరూ ఒకటేలాగైతే వెళ్తూనే ఉంటారు గైస్ ఇక్కడైతే. సో ఇదైతే నేను ఫస్ట్ టైం అనమాట పెద్దపాదెం అయితే రావడం. సో ఇదైతే నేనైతే నా లైఫ్లో మర్చిపోలేని ట్రిప్ అయితే అవుతుంది గైస్ నాకు. సో ఇక్కడ వ్యూస్ అయితే చూస్తున్నారు కదా గైస్, మనం ఒక చోట అయితే లోయలోకి అయితే వెళ్తాము. ఆ లోయలో ఇలాంటి వ్యూస్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఏనుగులు కూడా అయితే ఉంటాయి, ఎలిఫెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మాకైతే కనపడలేదు కానీ, బట్ మేము పడుకున్న తర్వాత నైట్ ఎప్పుడో వచ్చాయని కొంతమంది అయితే చెప్పారు. బట్ అది నిజమో కాదు మనకైతే కరెక్ట్గా అయితే ఐడియా లేదనమాట. సో ఇలాంటి వ్యూస్ అయితే చూసుకుంటూ మనమైతే అలాగే అందరు స్వాములతో కలిపి మనం కూడా అయ్యప్ప స్వామి నామాన్ని తలుచుకుంటూ అయ్యప్ప స్వామి శరణ ఘోషలు చెప్పుకుంటూ అయితే మనం కూడా అయితే కొండ అయితే ఎక్కేస్తూ వెళ్తాం. సో మనం ఎక్కే దారిలో అయితే మనం వెళ్ళే దారి అయితే ఇలాంటి రాళ్ళల్లో లాగే లోపల నుండి వెళ్ళాలన్నమాట. సో అక్కడ ఎక్కువ అయితే వెళ్ళడానికి అయితే దారులు అయితే ఉండవు. సో వెళ్ళడానికి అయితే ఇలాంటి చిన్న చిన్న దారుల్లోనే వెళ్ళాలి. సో ఇలాంటి వ్యూస్ చూసుకుంటూ అలా నడుచుకుంటూ అయితే మేము 60 కిలోమీటర్స్ వరకు అయితే ఆల్మోస్ట్ అయితే వెళ్ళిపోయాం గైస్. పైన అయితే ఉన్నాయి కదా గైస్, ఇలాంటి బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనం ఎక్కడి వరకు అయితే వెళ్ళామని మనకంటూ ఒక ఐడియా ఉండడానికి అయితే ఇలాంటి బోర్డ్స్ అయితే పెడతారు. సో అక్కడ నుండి కొద్ది దూరం వెళ్ళగానే కొద్దిసేపు అయితే మా స్వాములు వెనక సైడ్ ఉండిపోవడం వల్ల మేము కూడా అక్కడ ఆగి ఆ స్వాములు వచ్చేంత వరకు అయితే ఉన్నాం. సో వెళ్ళే దారిలో అయితే ఇలాంటి చోట కూర్చొని ఇక్కడ నుండి వ్యూస్ అయితే చూస్తూ మనం అక్కడ టీ అయితే చెప్పామన్నమాట, టీ అండ్ బోండా. సో అక్కడ ఒక కొండ అయితే ఉంది, అది చూడడానికి అయితే కొద్దిగా డిఫరెంట్గా అనిపించి అయితే నేను వీడియో అయితే తీసాను అనమాట గైస్. అది మొత్తం ఎండిపోయింది, బట్ చుట్టుపక్కల ఉన్న కొండలు మొత్తం అన్నీ పచ్చగా అయితే ఉన్నాయి. సో అందుకని చెప్పి నేను వీడియో అయితే తీశాను. సో చూడడానికి అయితే అక్కడ నుండి అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. సో మీకు కెమెరాలో సరిగ్గా కనపడకపోవచ్చు, బట్ ఎప్పుడైనా వెళ్ళి ఉంటే పెద్దపాదెం ఎవరైనా వెళ్ళి ఉంటే ఖచ్చితంగా అయితే కొండను అయితే చూసే ఉంటారు అందరూ. సో పెద్దపాదెం ఎవరైనా వెళ్ళి ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అయితే నాకు కామెంట్స్ రూపంలో అయితే తెలపండి. నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. సో ఈలోపు మనకు టీ అండ్ బోండా కూడా అయితే తీసుకొచ్చారు స్వాములు అయితే. సో మనం ఇలాంటి నదులు కూడా అప్పుడైతే మనకు దారి మధ్యలో అయితే వస్తూ ఉంటాయి, ఇలాంటి వాటర్ క్రాసింగ్లో కూడా అయితే మనం వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఉన్న ఈ బండలు అయితే కొద్దిగా జారుడుగా అయితే ఉన్నాయి గైస్, కొద్దిగా చూసుకొని అయితే నడవాలి. సో మనం ఇక్కడే ఇలాగే వెళ్ళాలన్నమాట, ఈ నదిలో కొద్ది దూరము. అంటే తర్వాత అయితే మనకు చిన్న చిన్న మట్టి రోడ్లు అయితే మళ్ళీ వస్తాయి. సో మనము ఇలాంటి దట్టమైన అడవుల్లో అయితే ఇలాంటి నదుల్లో కూడా అయితే వెళ్తుంటే మాత్రం మనకు
మన పాదాలు అయితే కొద్దిగా చల్లగా అన్నట్టు అనిపిస్తాయి అన్నమాట. చూసారు కదా ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్. సో ఇలాంటి దారుల్లో అయితే మనము వెళ్తూ ఉండాలన్నమాట పెద్ద పాదం చేసేవాళ్ళు. సో భయపడాల్సిన అవసరం అయితే ఎవరికి లేదు గైస్, ఎందుకంటే మనతో పాటు చాలామంది స్వాములు అయితే వస్తూనే ఉంటారు, లక్షలాది మంది అయితే ఉంటారనమాట. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద చెట్లు అయితే ఉన్నాయో, చాలా అంటే చాలా దట్టమైన అడవి అనమాట ఇది. మనకు ఎవరైనా మిస్ అయినా కూడా కనపడరు. కాకపోతే మనం చాలామంది స్వాములు ఉన్నారు కాబట్టి స్వాములతో అందరితో వెళ్తున్నాం. సో మనం అలా వెళ్తూ ఉంటే ఒక స్వామి అయితే డిఫరెంట్గా అయితే ఇలా బాడీ మొత్తం గంటలు కట్టుకొని అయితే మనకైతే కనిపించారు గైస్. సో అందుకని చెప్పి ఆ స్వామి అయితే నేను వీడియో అయితే తీశాను. ఎక్కువ చాలామంది స్వాములు ఇలా ముక్కుబళ్ళు చెల్లించడానికి వాళ్ళ వేషధారణ అయితే చేసుకొని అయితే వస్తూ ఉంటారు. సో అక్కడ నుండి అయితే మనం మళ్ళీ ముందుకైతే వెళ్తూ ఉన్నాం. సో చూస్తున్నారు కదా చిన్న చిన్న స్వాములు కూడా అయితే పెద్ద పాదం అయితే చేస్తున్నారు. వాళ్ళు పెద్ద అయ్యాకైతే ఇలా చెప్పుకుంటారు అనమాట, మనం పెద్ద పాదం చేస్తామని. చాలా అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట మనకు పెద్ద పాదం చేయడం వల్ల. సో మీ గురించి మీరు తెలుసుకోవడానికి ఇలాంటివి అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. సో మనం తీసుకునే 41 days కఠినమైన దీక్షలో ఇది కూడా ఒకటి అన్నమాట. మన బాడీ అండ్ ఇలాంటివన్నీ మనకు మంచి మంచి అలవాట్లు చేసుకోవడానికి ఇలాంటిది అనమాట. సో ఇక్కడ నుండి అయితే మళ్ళీ ఇలాగే నడుస్తూ పోతూనే ఉంటాం అన్నమాట 60 kilometers. సో ఇది డే 3లో part 1 అనమాట గైస్, ఎందుకంటే వీడియో లెంత్ అయితే ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనకు లెంత్ అయితే చాలా రావడంతో కొద్దిగా డేటా అనేది నాకు కొద్దిగా ఇష్యూ అయితే ఉంది. సో నేను ఇది part 2 కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను గైస్, బట్ ఇది మాత్రం part 1. సో ఎవరైనా పెద్ద పాదం చేస్తుంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో చూస్తున్నారు కదా ఇక్కడ అడవి మొత్తం ఎలా ఉందో. సో మనం మొత్తం ఇలాంటి అడవుల్లోనే వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఇక్కడ స్వాములు నడిచే దారి ఎలా ఉందో. సో ఇక్కడ చిన్న చిన్న స్వాములు కూడా అయితే పెద్ద పాదం అయితే చేస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్ అయిపోయిన ముసలి వాళ్ళ దాకా అయితే పెద్ద పాదం చేస్తూనే ఉన్నారు గైస్. సో చూస్తున్నారు కదా మనం ఇక్కడ కరిమల తవలం కూడా అయితే వచ్చేసాం. ఇక్కడైతే కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకుందాం అనుకుంటాం కానీ బట్ అలాగే వెళ్తూ ఉన్నాం. వెళ్ళే దారిలో అయితే మీరు డిహైడ్రేట్ అవ్వకుండా అప్పుడప్పుడు వాటర్ మెలన్ జ్యూస్ అండ్ లెమన్ జ్యూస్ ఇలాంటివి అయితే తాగుతూ అయితే వెళ్ళండి. సో చూస్తున్నారు కదా మనం వెళ్ళే దారి అయితే ఇలా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా వరస్ట్ రోడ్స్ ఉంటాయి అన్నమాట. అంటే అది రోడ్స్ అని కూడా చెప్పలేము, అది ఒక మట్టి దారి అనమాట. సో ఇలాంటి చోట్లలో అయితే మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి గైస్. పైకి అయితే మనం ఇంకా తప్పదు, ఎందుకంటే మనం అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకున్నప్పుడు పెద్ద పాదం చేయాలన్నప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి. సో మీరు అవన్నీ అయితే అలా అనుకోకూడదు, ఎందుకంటే ఒక్కసారి చేయాలి అనిపిస్తే అది ఖచ్చితంగా చేయాలి కాబట్టి. సో ఇదైతే నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ వెళ్ళే దారిలో మేము డిహైడ్రేట్ అవ్వకుండా అప్పుడప్పుడు మజ్జిగ ఇలాగైతే అమ్ముతూ ఉంటారు ఇలాంటి షాప్స్లో. అక్కడ కాస్ట్ కూడా 30 rupees 40 rupees అలా ఉంటాయన్నమాట ఒక గ్లాసు. ఎందుకంటే చాలా పైకి వెళ్ళి అవి అయితే అమ్ముతారు పాపం. వాళ్ళు కూడా రోడ్స్ కూడా ఉండవు అనమాట, వాళ్ళు కూడా మనలాగే తీసుకొని వెళ్ళి అయితే అమ్ముతుంటారు. సో అందుకని చెప్పి వాళ్ళు కూడా అలా రేట్స్ అయితే పెడతారనమాట. సో చూసారు కదా మనం కరిమల్లకైతే వచ్చాము. ఇది కరిమల్ల అనమాట కొండ. సో ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ కరిమల్ల దగ్గర నుండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాం గైస్. ఇప్పుడు కరిమల్ల కొండ పైకి అయితే ఎక్కడానికైతే చూస్తున్నారు కదా పైకి ఎలా ఉందో దారి. సో చాలామంది అయితే నడవడానికి అయితే చాలామంది ఏజ్ అయిపోయిన స్వాములు అయితే కొద్దిగా ఇబ్బంది అయితే పడుతుంటారు. వాళ్ళు చాలా కొద్దిసేపు ఆగి కూర్చొని అయితే రావడం అయితే జరుగుతుంది. నేను చాలామంది స్వాములను అయితే చూశాను, చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా పెద్ద స్వాముల దాకా. సో వెళ్ళే దారిలో ఇక్కడ ఇలా ఒక టెంపుల్ అయితే కనిపించింది. సో ఇక్కడ కత్తులు అవన్నీ ఉన్నాయన్నమాట. నాకు సరిగ్గా ఐడియా లేదు, ఎందుకంటే నేను వెళ్ళడమే ఫస్ట్ టైం కాబట్టి. సో ఇక్కడైతే ఈ టెంపుల్స్ అయితే ఇలా అయితే ఉందన్నమాట. ఎందుకు పెట్టారో నాకు తెలియదు సరిగ్గా.
అక్కడ నుండి అయితే అక్కడ టెంపుల్ చూసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాం అనమాట. సో ఇక్కడ నుండి ఆ టెంపుల్ అయిపోయాక మళ్ళీ ఇలా అంటే సేమ్ మొత్తం మనకి ఇలాగే అడవులు మొత్తం ఉంటాయి అన్నమాట. ఎక్కడే కానీ మనం అసలు వేరే అసలు ఇల్లులు అలాంటివి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయను. చాలా అంటే చాలా డేంజరస్ రూట్ అనమాట ఇది. మనం ఎలిఫెంట్ క్రాసింగ్ ఉండొచ్చు, లేకపోతే పులులు కూడా అప్పుడప్పుడు తిరుగుతుంటాయి అన్నమాట. సో మేము వెళ్ళినప్పుడు అయితే మాకు అసలు ఏవి అయితే కనపడలేదు. సో చూస్తున్నారు కదా, ఇలాంటి దారుల్లో అయితే మనం నడుచుకుంటూ పోతూనే ఉండాలన్నమాట చాలా దూరం. సో గైస్, దారి అయితే చూస్తున్నారు కదా, మనం వెళ్ళే దారి అయితే ఇంత కఠినంగా అయితే ఉంటుందన్నమాట, పెద్ద పాదం అయితే. సో గైస్, మనం ఇప్పుడైతే పంబా దగ్గరకు కూడా అయితే దగ్గరికి అయితే వచ్చేస్తాం గైస్. కొద్దిసేపట్లో అయితే మనకు పంబా అయితే అంటే కనిపించదు. సో మనం ఆ దరిదాపులకు అయితే వెళ్తాం. సో ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే, మనం వెళ్ళే దారిలో అయితే మనకు ఫుడ్ అయితే కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. సో మనం నైట్ స్టే అయితే చేసాం కదా, అక్కడ మాత్రమే మనకు ఫుడ్ అయితే ఉంటుంది అనమాట. అది కూడా మనం పే చేసి అయితే తినాలి. సో మనకు ఫస్ట్ ఫ్రీ ఫుడ్ అయితే మనం స్టార్టింగ్లో ఎక్కడి నుండి అయితే వచ్చామో ఎరిమల దగ్గర అక్కడైతే వస్తుందన్నమాట ఫ్రీ ఫుడ్. అండ్ దెన్ తర్వాత మనం అడవిలోకి వచ్చాకైతే మీరు ఏదైనా క్యారీ చేసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. చపాతీ కానీ దాంట్లోకి ఏదైనా అలా. సో చూస్తున్నారు కదా, ఆయన పెద్ద ఆయన అయితే అలా మోసుకుంటూ వెళ్ళి మనకు కూడా వాళ్ళు కూడా అయితే జీవనోపాధి సాగిస్తున్నారు. సో మనం ఇప్పుడు పంబా దగ్గరకు కూడా అయితే వచ్చేసాం. సో పంబా దగ్గరకు వచ్చాక మనకు దాని తర్వాత అయితే మనకు చాలా అంటే చాలా ఫ్రీ ఫుడ్ కోర్టులు ఉంటాయి అన్నమాట. చాలామంది స్వాములు మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి అన్నప్రసాదం అయితే చేస్తుంటారు. సో చూస్తున్నారు కదా, మన పెద్ద పాదం అయితే. సో మనం అడవి నుండి వచ్చే దారి ఏదైతే ఉందో అది ఇక్కడికైతే మనకు కంప్లీట్ అయితే అయ్యింది అని ఇక్కడైతే మనకు ఇక్కడ కర్పూరాలు పెట్టి అండ్ కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొడతారనమాట. ఎందుకంటే మనం వచ్చిన పెద్ద పాదం ఇక్కడితో అయితే లాస్ట్. అంటే ఇంకా కింద కనిపించేది మొత్తం ఇక్కడ నుండి అయితే మొత్తం పంబా ఏరియా అనమాట. సో మనం కూడా అక్కడ ఒకటి కొబ్బరికాయ కొట్టి అండ్ కర్పూరం అంటించి అయితే వచ్చాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్వాములు అయితే ప్రతి ఒక్క స్వామికి వచ్చే స్వాములకి అయితే ఇలా వచ్చి బజ్జీలు అండ్ బిస్కెట్స్ అవి ఇవి అయితే మనకి ఇస్తూనే ఉంటారు. సో చూస్తున్నారు కదా, స్వాములు కూడా ఎంతమంది వస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న రోడ్స్ అయితే ఉంటాయన్నమాట. మేము కూడా మా స్వాముల కోసం అయితే ఎదురు చూస్తూ ఇక్కడైతే కూర్చున్నాం కొద్దిసేపు. సో వాళ్ళు వచ్చాకైతే మేము కూడా ఇక్కడ నుండి అయితే మళ్ళీ బయలుదేరడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, మనము పంబా దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా లొకేషన్స్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంటాయి. మనము ఫుల్ నేచర్ని ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అయితే అవుతారనమాట. సో పంబాలో వాటర్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ ఈ వాటర్ పంబా నుండి అయితే వచ్చేదనమాట మనకు. సో ఇక్కడ నేను వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇన్ని కొండలు అయితే ఇప్పుడు దాటుకుంటూ వచ్చాం. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ పేర్లన్నీ. సో ఈ పేర్లన్నీ మనము ఇక్కడున్న ప్రతి ఒక్కటి అయితే దాటుకొని అయితే పంబకైతే వచ్చాం ఇప్పుడు లాస్ట్కి. సో ఇక్కడ కొద్దిసేపు అయితే ఆ రివర్లో అయితే కొద్దిసేపు కూర్చొని అక్కడే కొద్దిసేపు స్నానం కూడా అయితే చేసి కొద్దిసేపు అయితే అలా ఎండకైతే కూర్చున్నాం అనమాట. మేము వెళ్ళినప్పుడు అయితే పంబాలో అయితే అసలు వాటర్ అయితే చాలా అంటే చాలా తక్కువగా అయితే ఉందండి. సో ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్లు కూడా అయితే ఉన్నాయి. సో బ్రిడ్జ్ పైన అయితే అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాం. సో కింద చూసేదంతా పంబా రివర్లో నుంచి వచ్చే వాటర్ అనమాట. సో ఇక్కడే కొద్దిసేపు అయితే సో ఇక్కడ నుండి అయితే మనకు స్నానం చేసి వచ్చి అయితే అక్కడ మళ్ళీ మనం పొట్లు అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు చూసేవన్నీ మనకు ఫ్రీ ఫుడ్ స్టాల్స్ అనమాట. మీకు ఎంత కావాలంటే అంత తినచ్చు.
సో మీకు అక్కడ అన్నీ ఫ్రీ అనమాట. సో ఇక్కడ నుండి అయితే మనం ఇంకా కొద్దిగా ఇక్కడ మేము కొద్దిసేపు చాలాసేపు అయితే ఇక్కడ టైం స్పెండ్ అయితే చేసాం. సో అక్కడ నుండి అయితే మేము మళ్ళీ ఇప్పుడు అసలైన పంబా రివర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. ఎందుకంటే మనం ఇంకా ఇప్పుడు కొండ అయితే ఇప్పుడు అసలైన శబరిమల కొండ అయితే పంబ నుండి అయితే ఎక్కాలి. సో ఫైనల్లీ పంబలో కూడా అడుగు అయితే పెట్టేసాం. ఇక్కడ మళ్ళీ స్నానం చేసి ఇప్పుడు మళ్ళీ మనకు స్నానం అయితే చేసి ఇప్పుడు అసలైన కొండ అయితే ఎక్కడానికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఫైనల్లీ ఇప్పుడు మీకు కనిపించేది మొత్తం అయితే పంబాని. సో ఇక్కడ నేను వీడియో లెంత్ అయితే ఇప్పుడు ఎక్కువ అయిపోయిందని చెప్పి నేను 2 పార్ట్స్కి అయితే డివైడ్ అయితే చేస్తున్నాను. సో చూస్తున్నాను కదా ఫైనల్లీ పంబకు అయితే వచ్చేసాం. సో ఇక్కడ మన ఇరుములన్నీ గురుస్వామి ఒక చోట పెట్టించి మేము వెళ్ళి ఇక్కడ మళ్ళీ స్నానం చేసి మనం గంధం బిళ్ళలతో బొట్లు పెట్టుకుని అయితే మళ్ళీ ఇరుములకి పూజ చేసి కొండ ఎక్కడైతే మళ్ళీ స్టార్ట్ అయితే చేయాలి. సో కొద్దిసేపు తీసుకొని మళ్ళీ కొండ అయితే ఎక్కుతాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా అయితే చెప్పండి. సో చూస్తున్నారు కదా ఇదైతే బొమ్మ అనమాట. సో ఇక్కడ అందరూ స్వాములందరూ ఇక్కడ ఖచ్చితంగా స్నానం చేస్తాం. మేము కూడా అయితే ఇంకా కొండ ఎక్కడ అయితే స్టార్ట్ అయితే చేసాం. సో ఇరుములు అయితే పెట్టుకుని సో చూస్తున్నారు కదా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇక్కడ స్వాములు అందరూ అయితే సిద్ధమైతే అయిపోయారు. సో మళ్ళీ శబరిమల కొండ ఎక్కడానికి అయితే. సో నేను కూడా ఇంకో వీడియో అయితే మిమ్మల్ని ఖచ్చితంగా అయితే మళ్ళీ కలుస్తాను. నాకు మాత్రం ఈ వీడియో ఎలా ఉందో అయితే నాకు కామెంట్ అయితే చేయండి. ఎవరైనా పెద్ద పాదం చేస్తున్నా సరే నాకు కామెంట్ అయితే చేయండి గైస్. సో ఇక మేము కూడా అయితే